వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు. ఉదయం నుండే ప్రత్యేక అలంకరణలు, పూజలు. నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత భక్తులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన మహిళలు, భక్తులు. 50 సంవత్సరాలుగా పండుగ చేస్తున్న కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రజలు స్పందన చూడలేదు. కొంతమంది దుర్మార్గులు మరిడమ్మ పండుగ అడ్డుకోవాలని చూసిన అమ్మవారు పండుగ విజయవంతమైందన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు. నర్సీపట్నంలో మంగళవారం శ్రీ మరిడమహాలక్ష్మి అమ్మవారి జాతర విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నంలో 50 సంవత్సరాలుగా మరిడమ్మ తల్లి పండుగ చేస్తున్నాం కానీ ఎన్నడూ చూడలేని విధంగా ఈ సంవత్సరం ప్రజలు స్పందన చూడలేదన్నారు. 9 రోజులుగా నర్సీపట్నం పురవీధుల్లో అమ్మవారి జాగారం, గరగలు ఊరేగింపులో అధికంగా పాల్గొనడం జరిగిందన్నారు. కొంతమంది దుర్మార్గులు ఈ మరిడమ్మ పండుగ అడ్డుకోవాలని చూసిన ప్రజలు ఎక్కడా రాజీపడకుండా ఈ అమ్మవారి పండుగ వారి సొంత పడగ కాబట్టి అమ్మవారు పండుగ విజయవంతం అయిందన్నారు. ఈ పండుగను విజయవంతం చేసిన మహిళలకు, మగవారికి, పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. అనంతరం పెద్ద చెరువు వద్ద పేల్చిన బాణసంచాను ప్రజలతో కలిసి తిలకించారు. అందరికీ నమస్కారం అండి. మరి సంవత్సరం మైడి మహాలక్ష్మి జాతర సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ 9 రోజులు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. నేను సుమారు 50 సంవత్సరాల నుంచి జాతర చేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చిన జనంలో కానీ స్పందన కానీ ఎప్పుడు చూడలేదు. అంత స్వచ్ఛందంగా వచ్చి కొంతమంది దుర్మార్గులు ఈ పండగని పాడు చేయడానికి చూశారు. అయినా ప్రజలు కూడా ఎక్కడ రాజీ అవ్వకుండా ఈ అమ్మవారి పండగ మా సొంత పండగ, ఇది నర్సీపట్నం పండగ, మా అందరి పండగ అని భావించి అత్యధిక సంఖ్యలో వచ్చి ఎప్పుడు లేని విధంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా పేరు పేరిన అమ్మగారి శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మగారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ అందరితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ మైడి మహాలక్ష్మీదేవి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నర్సీపట్నం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ శ్రీ మైడి మహాలక్ష్మీదేవి జాతరకు విచ్చేస్తున్న భక్త మహాశయులందరికీ హార్దిక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పండుగ గురించి జాతర తెలియజేద్దామనగా పూర్వం గతంలో మన పెద్దల తరంలో శ్రీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేది. ఆ తర్వాత అలాగా మన అయ్యన్న పోత్ర గారు, వాళ్ళ తాతగారు రొట్టెల లస్తాపోత్ర గారు, వాళ్ళ ఇదేంటి పెద్దలు వరహాలధర గారు అడుక్కో పోర్చుప్పును వేసుకుంటూ ఇక్కడ మన మార్కెట్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి మరలా కొన్ని గంటల తర్వాత మన పెద్ద చెరువుతో ఇక్కడ పాకలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 96లో ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా బ్రాహ్మణుల చేత ఈ ఆలయంలో ఈ మరిడి మహాలక్ష్మి అమ్మవారికి విశేష కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. అలాగే ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఈ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ఈ చింతకాయల అయ్యన్న పోత్ర గారు అయినటువంటి ఆలయ అనువంశ ధర్మకర్తగా ఉంటూ ఈ పండుగని అత్యంత వైభవంగా
ఆలయ కమిటీ వారు అలాగే గ్రామ ప్రజలు అలాగే అందరి సహాయ సహకారంతో ముఖ్యంగా చింతకాయల అయ్యన్న పాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.